మధ్య యాంటీబయాటిక్ వాడకం అనేది చాలా ఎక్కువ పెరిగిపోయిందండి. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ గూడా ఆల్రెడీ వాళ్ళు బయట 2, 3 రోజులు యాంటీబయాటిక్ వాడడం మొదలుపెట్టాక వస్తున్నారు. సో, యాంటీబయాటిక్స్ అవసరం లేనప్పుడు వాడితే దానివల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. సో, దానివల్ల అవసరమైనప్పుడు ఆ యాంటీబయాటిక్ వాడినప్పుడు అది పని చేయకపోవడం అవుతుంది. సో, యాంటీబయాటిక్ అనేది ఎప్పుడు వాడాలి మనం? మామూలుగా ఎట్లా అంటే అనేది ఎక్కువ వరకు మనకి వచ్చేవి ఫీవర్ గానీ ఇవన్నీ ఎట్లా అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి ఎట్లా అంటే యాంటీబయాటిక్ అనేది అవసరం ఉండదు. ఈ డెంగ్యూ జ్వరం గానీ, నార్మల్ ఫ్లూ గానీ ఇవన్నీ ఎట్లా అంటే యాంటీబయాటిక్ వాడినా, వాడకున్నా వారంలో అనేది తగ్గిపోతుందనమాట. అవసరం లేకుండా యాంటీబయాటిక్ అనేది వాడకూడదు. సో, 3 రోజులకు మించి మీకు జ్వరం తగ్గకపోయినా, లక్షణాలనేవి ఎక్కువవుతున్నాయి అన్నప్పుడు మీరు డాక్టర్‌ని సంప్రదించి యాంటీబయాటిక్ తీసుకోవాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే కారణం లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే కొందరికి ఎట్లా అంటే యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియా అంటారు. అట్లా అంటే యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన గట్‌లోని మన పేగులోని ఈ మంచి బ్యాక్టీరియా ఉంటాయండి. అవన్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అయ్యి మోషన్స్ అవ్వడం యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియా అంటారు. అది రావచ్చు. కొన్ని గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ పడకపోవచ్చు. దానివల్ల రియాక్షన్స్ రావడం గానీ, ర్యాష్ రావడం, కొందరికి వామిటింగ్స్ అవ్వడం అయ్యే ప్రాబ్లమ్ ఉంటుంది. సో, యాంటీబయాటిక్ అనేది మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారండి. దాంట్లో ఇన్ఫెక్షన్‌ని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే యాంటీబయాటిక్ అనేది స్టార్ట్ చేస్తారు. కొందరికి ఎట్లా అంటే ఉన్న లక్షణాలు బట్టి ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తే ఆ డాక్టర్ ఎంపైరిక్ యాంటీబయాటిక్ థెరపీ అంటారు. సో, యాంటీబయాటిక్స్ అట్లా పెడతారు. సో, మీ అంతట మీరు యాంటీబయాటిక్ వాడడం అనేది చేయొద్దు. అండ్ కొందరు ఎలా అంటే యాంటీబయాటిక్ డోసు నాకు ఎక్కువ అవుతుందని నాకు యాంటీబయాటిక్స్ పడవు అని చెప్పి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్ వాడకుండా తక్కువ డోస్ వాడడం చేస్తుంటారు. సో, యాంటీబయాటిక్ అనేది ఆ ఇన్ఫెక్షన్‌కి ఇచ్చేదండి. సో, దానివల్ల మీకైతే ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, యాంటీబయాటిక్ ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోసే కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. మీరు తక్కువ డోస్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాకి ఆ తక్కువ డోస్‌తోనే అడ్జస్ట్ అయిపోయి యాంటీబయాటిక్‌కి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అది ఎంత వాడినా కూడా మీకు రెస్పాన్స్ అనేది కనిపించదు. సో, యాంటీబయాటిక్ అనేది ఎట్లా అంటే ఎంత డోస్ ప్రిస్క్రైబ్ చేస్తే అంతే వాడండి మీరు. అండ్ చాలామంది ఎట్లా అంటే రెస్పాన్స్ కనిపించింది కదా అని 2, 3 రోజులు వాడి యాంటీబయాటిక్ అనేది వదిలేస్తుంటారు. సో, ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్‌లో పెట్టడానికి కంపల్సరీ ప్రిస్క్రైబ్ చేసిన కోర్స్ అనేది ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ వాడాల్సి ఉంటుందండి. మధ్యలో ఆపడం వల్ల కూడా రెసిస్టెన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కూడా హయ్యర్ యాంటీబయాటిక్స్ కార్బాపెనమ్ గ్రూప్ అనేది ఉంటుంది. ఇవి యాంటీబయాటిక్స్ ఎట్లా అంటే అవి అవసరమైనప్పుడు మేము పెట్టాల్సి వచ్చినప్పుడు వాటికి కూడా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. పేషెంట్స్‌లో మనకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఎఫెక్ట్ అనేది కనిపించట్లేదనమాట. సో, దీనివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ మనం నియంత్రించలేము. పేషెంట్ ఇంకా కండిషన్ బ్యాడ్ అయ్యి దానికి ప్రాబ్లమ్ అయ్యే రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో, మీ అంతట మీరు యాంటీబయాటిక్స్ అనేది వాడొద్దు. అండ్ చెప్పిన కోర్స్ యూజువల్‌గా ఎట్లా అంటే యాంటీబయాటిక్ అనేది 5-7 రోజుల వరకు కోర్స్ అనేది ఉంటుందండి నార్మల్ సింపుల్ ఇన్ఫెక్షన్స్‌కి. సో, డాక్టర్ చెప్పిన రోజులు కంపల్సరీ ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ మీరు వాడాల్సి ఉంటుంది. తగ్గింది కదా అని మధ్యలో మానేయడం అయితే చేయొద్దండి.